హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ బ్లాగ్స్ తెలుగు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి బ్లాగ్లో అయితే మీకు ఒక మంచి కుర్తీ సెట్ అయితే షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి దిబ్బ రొట్టె అయితే తిన్నాను. అండ్ ఇప్పుడు మీషో నుండి అయితే పార్సల్ వచ్చింది, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నేనైతే బ్లాక్ వెల్వెట్ కుర్తీ సెట్ని ఆర్డర్ చేశాను. దీంట్లో అయితే ఇంకా చాలా కలర్సే అవైలబుల్గా ఉన్నాయి. ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓపెన్ చేయగానే అయితే నాకు ఫ్యాబ్రిక్ అండ్ వర్క్ చాలా బాగా నచ్చింది. వెడ్డింగ్ గెస్ట్గా వేసుకుంటే మాత్రం స్పెషల్ అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తాం. వర్క్ చూసారా ఎంత బాగుందో. మీకు బడ్జెట్లో ఒక బ్యూటిఫుల్ హెవీ వర్క్ 3 పీస్ కుర్తా సెట్ కావాలంటే మాత్రం తప్పకుండా ఇది పర్చేస్ చేయండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. 100 అవుట్ ఆఫ్ 100 ఇవ్వచ్చు క్వాలిటీకి అయితే. దీని దుపట్టా కూడా చాలా అంటే చాలా లెంతీగా ఉంది. దీన్ని హాఫ్ సారీపై కూడా వేసుకోవచ్చు. ఫిట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంది. వర్క్ అయితే చాలా బాగుంది. దీంట్లో అయితే హై క్వాలిటీ లైనింగ్ కూడా వచ్చింది. ఓవరాల్గా అయితే కుర్తా సెట్ నాకు క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ చాలా బాగా నచ్చింది. నచ్చితే తప్పకుండా మీరు కూడా తీసుకోండి. ఇవాళ అయితే మీతో ఒక మంచి రెసిపీని షేర్ చేస్తాను. ఎగ్తో అయితే రోస్ట్లా చేస్తున్నా, చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో చూడండి. ముందుగా అయితే ఒక కడాయి పెట్టి దాంట్లోకి కావాల్సినంత ఆయిల్ని వేసుకోవాలి. ఈ రెసిపీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక అయితే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక అయితే దీంట్లోకి ఉల్లాకు వేసుకోవాలి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇప్పుడు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ముందుగానే నేను ఇక్కడ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆనియన్స్ని దీంట్లోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పోపులో బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ని వేయాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఇలా సాల్ట్ వేసాక అయితే ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఆనియన్స్ ఈ కలర్లోకి వస్తాయి. నేనైతే ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసి ఇలా 1 ఎగ్ని 2 పార్ట్స్లా అయితే కట్ చేశాను. ఇలా మధ్యలోకి ఎగ్స్ని కట్ చేయడం వల్ల బాగా రోస్ట్ అవుతాయి ఎగ్స్ అలా రోస్ట్ అయితేనే ఈ కర్రీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇలా మధ్యలోకి కట్ చేసిన ఎగ్స్ అన్నీ వేసేసాక అయితే స్లోగా కలపాలి, లేదంటే ఎగ్స్ అన్నీ విరిగిపోతాయి. ఎగ్స్ని ఇలా బాగా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ దాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు దానిపై ఉండే ఎగ్ వైట్ అనేది రోస్ట్ అయ్యి చాలా బాగుంటుంది. ఇలా ఎగ్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఒక 5 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేశాక మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీలోకి టేస్ట్ అంతా మసాలాస్ వల్లే వస్తుంది. నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి అలాగే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే దీంట్లోకి ఒక 2 స్పూన్స్ దాకా కారం, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేసాను. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసి మరొకసారి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీగా ఉండే ఎగ్ రోస్ట్ అయితే రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.